హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను చేపల పులుసు చేశానండి. దానికి కావాల్సిన పదార్థాలు: చేపలు కడిగి పక్కన పెట్టుకున్నాను, చింతపండు, ఆనియన్, మామిడికాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 2 టమోటాలు. ముందుగా ఆయిల్ వేడి చేసుకుందామండి. ఇలా వెడల్పాటి దబరను పెట్టుకుంటే బాగుంటుంది. చేపకి ముక్కకి అతుక్కోకుండా చాలా బాగుంటుంది, విడిపోకుండా ఉంటుందండి ముక్క. తిరగమాత గింజలు వేసాను, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసేస్తానండి. ఎర్రగడ్డ కూడా వేసేసాను, కొంచెం కరివేపాకు వేస్తాను, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసానండి. అవి వేగాక టమోటా వేసేసాను. అయితే వేగిపోయాయి. మనకు చేపల కూరలకు కొంచెం ఎక్కువ కారమే పడుతుంది కాబట్టి నేను తగినంత కారం తీసుకున్నాను. ఇది మొత్తం కలుపుకోవాలండి. ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా రసం తీసి పక్కన పెట్టుకున్నాను. కొంచెం పసుపు వేసుకుందామండి. చింతపండు పోసేద్దాము. కలిపి పక్కన పెట్టుకున్నాను కదా, వేసేసానండి. అది బాగా కలుపుకుందాము. సాల్ట్ వేస్తున్నానండి, తగినంత సాల్ట్ వేసేసాను. ముక్కలు కూడా వేసేస్తున్నానండి. అంటే అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముక్కలు వేస్తున్నాము. ముందుగానే ముక్కలు వేసేస్తే విరిగిపోతాయండి ముక్కలు. ఇలా కూర కొంచెం ఉడికిన తర్వాత ముక్కలు వేస్తే బాగుంటుంది. ముక్క విరగదు, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయను కూడా వేసేసుకుందామండి. కొంచెం పెద్ద ముక్కలుగానే వేస్తాను, ఎందుకంటే నాకు మామిడికాయ అంటే మా ఇంట్లో బాగా తింటారు. అందుకని నేను కొంచెం పెద్ద ముక్కలుగానే వేసేసానండి. చేపల కూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. తర్వాత జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు వేపిన పొడి అండి. అది వేపి పెట్టుకున్నాను, మిక్సీకి వేసిన పొడి. ఆ పొడి కూడా వేసేస్తాను. తెల్లగడ్డలు ఒక 10-15 దాకా తీసుకున్నానండి. పాయిల్ తీసి దాంట్లో వేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు కూడా లాస్ట్లో గార్నిష్ చేసేసానండి. బాగుంది అని చెప్పడానికి వచ్చిన పాటలండి ఇవి నాకు. ఎందుకంటే నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి బాగుంది అని చెప్పుకునేదానికి వచ్చిన పాటలు అవి. లాస్ట్లో సర్వ్ చేసేసుకున్నానండి. బాగుంది కదా, టేస్ట్ చేసేస్తున్నాను. మన నెల్లూరు చేపల పులుసు అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.